Hello, hi, welcome back to my channel. One day in village vlog. ఎంత లాగినా ఇద్దరం పట్టుకొని లాగాం కొట్టు అటే పడిద్ది నాకు తెలిసి. ఏంటి ఇవన్నీ ఇచ్చారా మనకి? బా భలే ఉన్నాయో ఫ్రెష్ గా. అబ్బా ఎంత బాగున్నాయో. ఏంటి సడన్ గా కొట్టమంటున్నాను, ఫ్రీగా వచ్చాయి అంటున్నాను, అర్థం కాలేదు కదా. నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. అయితే ఈ అరటిగెల ఉంది చూసారా, ఇది కూర అట్టికాయ గెల అనమాట. అయితే అది 2 ఇళ్లకి మధ్యన సరిహద్దులో ఉంది. అయితే దాన్ని కొట్టడానికి మా తిప్పులు అంతా ఇంత కాదనమాట. ఎందుకంటే అది బాగా ఎత్తులో ఉంది. సో కాయకి దెబ్బ తగలకుండా కొట్టాలని మా ఉద్దేశం. సో వీళ్ళ ఇంట్లో మొత్తం అన్ని చెట్లని, నేను ఇప్పుడు చూపించేది బంగినపల్లి మామిడి పండు అనమాట. నార్మల్ గా మనం కోసుకొని తింటాం కదా, ఎల్లో కలర్ది అది. అండ్ ఇప్పుడు ఇలా ఉంది. నెక్స్ట్ మంత్ కి ఫుల్ గా కాయ ఇంకా పెద్దగా అయ్యింది, అప్పుడు కూడా చూపిస్తాను. ఏ మందు లేని ఇంట్లో పెంచుకునే చెట్లు ఇవి. సో కాయ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చి నేతి బీరకాయ చెట్టు. జస్ట్ ఊరికినే మామిడి చెట్టుకి మొత్తం అల్లుకుపోయింది. కార్తీక మాసంలో వచ్చింది, ఇంకా కాపు కాస్తుంది చెప్పాలంటే. అసలు ఈ ఇంటికి వచ్చానంటే మాత్రం నాకు చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. ఇటు చూసినా అన్ని వెజిటేబుల్స్, మ్యాంగోసే. చూడండి కరేపాకు చెట్టు ఎంత పెద్దగా ఎదిగిపోయిందో. అండ్ నెక్స్ట్ ములక్కాయ చెట్టు అనమాట. మునగాకు, ములక్కాయలు నేను వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను, చాలా ఫ్రెష్వి. ఆకులు తక్కువను, కాయలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అట్ లాస్ట్ మేము అనుకున్న పని మొదలు పెట్టామండి. మేము డాబా మీద నుంచి గెలకి తాడు కట్టుకొని మేము డాబా మీద లాగుతుంటే మా మరిది గారు పక్కన మామిడి చెట్టు కింద ఉన్న రేకుల మీద ఎక్కి ఎట్టకేలకు కొట్టారనమాట. కాయ దెబ్బ తగలకుండా సాధించామండి బాబు, ఒక్క కాయ కూడా చిదపకుండా. దానికి అరటికాయలు కొట్టేశాము. ఎంత ఫ్రెష్ గా ఉందో. నాకు తెలియదు అరటికాయ మరకలు అంటితే పోవని. చకచక చూడగానే ఏదో తెలియని ఆనందము. నాకు కొయ్యమని గెలప చెప్పగానే చకచక కోసేసాను. కానీ తర్వాత నాకు డ్రెస్ కి ప్యాంట్ చాలా మరకలు అంటాయి, కానీ అవి పోవు అని తర్వాతే తెలిసిందనమాట. వస్తుంటే ఎంత మంచి వాసన వస్తుందో, అంటే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. దాదాపు ఒక 10 హస్తాల దాకా వచ్చాయి. ఒక్కొక్క హస్తానికి 1/2 డజన్ ఉన్నాయండి. సో ఇన్ని మేమేం చేసుకుంటాము అని సో ఆబ్వియస్గా చుట్టుపక్కల వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి పంపించామన్నమాట. అండ్ వీళ్ళ ఇంట్లో ఈ బనానాస్ మాత్రమే కాదండి, ఇంకా పపాయాస్, ఉసిరికాయ చెట్లు, ఇంకా కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి. నాకు చూపించడానికి టైం కుదరలేదు, ఎందుకంటే అప్పటికే మేము వెళ్ళేప్పటికి కోసేసరికి అది ఈవినింగ్ 4 అయిపోయింది. వీళ్ళ ఇంటి ముందు చాలా స్పేస్ ఉండటం వల్ల చక్కగా అన్ని మొక్కలు పెంచుకుంటున్నారు. అండ్ అసలు వాటర్ కూడా పోయిరు, కానీ చూడండి అవి న్యాచురల్గా ఎన్ని వచ్చాయో చక్కగా. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది పచ్చడి రసాల చెట్టు అండి. అసలు మొత్తం గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అసలుకి వీళ్ళకి ఎక్కడికి వెళ్లకుండా ఈ చెట్టుకి కాపలా కాసుకోవడమే పని అయిపోయిందనమాట. కోత కోసే వరకు ఇదే పని. అండ్ పప్పాయ ట్రీ అని చెప్పాను కదా, ఒక్కటే ఉంది యాజ్ ఆఫ్ నో. సరే ఎల్లుండి ఉగాది ఉంది అని చెప్పి కాయలు కోసుకుందామని చెప్పి నేను కూడా ఎక్కువ తెంపలేదు, తెంపబుద్ధి కాలేదు. 2 to 4 కోసాము అంతే. ఒకటి పప్పులోకి, ఒకటి పచ్చడికి ఉంటాయని చెప్పి. అసలు చూడండి ఎంత నిగనిగలాడుతుందో. యాక్చువల్లీ మనకి చెట్టు నుంచి కొయ్యగానే ఆ పులుపు వాసన ఉందండి, అసలు ఎంత కమ్మగా ఉందో. నేను ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఇదంతా నేను కింద నుంచి చూపిస్తున్నానండి వ్యూ. అసలు చేతులు ఎత్తితే కాయలు అందేలాగా ఉన్నాయి. మనం యూజువల్లీ ఇప్పుడు రోడ్డు మీద చూసి అనుకుంటాం కదా, వేరే ఎవరికైనా చెట్టు ఉంటే భలే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, కొయ్యాలి అని అనిపిస్తుంది కదా. అలానే మన ఇంట్లో చెట్టు ఉన్నప్పుడు మాత్రం కొయ్యాలనిపించదు. అండ్ మీ ఇందాక చెప్పాం కదా బనానాస్ పంపించాము అని చుట్టుపక్కల వాళ్ళకి. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పంపించారండి. వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు వంకాయలు పంపించారు, ఒకళ్ళు తమలపాకులు, నిమ్మకాయలు పంపించారు, ఇంకొకళ్ళు మునగాకు, ములక్కాయలు పంపించారు. మాకు ములక్కాయ చెట్టు ఉందండి, వద్దు అంటే లేదండి పర్వాలేదు తీసుకోండి అని చెప్పి పంపించారు. విలేజ్ లో లైఫ్ అనేది చాలా స్లోగా ఉంటుంది అంటారు, కానీ బట్ చాలా ప్రశాంతంగా ఉంది అనిపించింది నాకైతే. నాకు అరిటాకులో భోంచేయడం అంటే చాలా ఇష్టం. సో నన్ను చూసి మా బాబు కూడా నేను కూడా అరిటాకులోనే తింటాను అని చెప్పి చెప్పాడు అనమాట. సో వాడికి కూడా అరిటాకు కోసి మళ్ళీ తెచ్చి పెట్టామన్నమాట. లైఫ్ లో సెటిల్ అయిపోయాక ఇలాగా దూరంగా ఊరికి మనమే అన్ని పండించుకుంటూ ఇలా ఒక లైఫ్ ప్రశాంతంగా ఎండ్ ఆఫ్ ది డే ఒక పప్పు, నెయ్యి, ఒక ఫ్రై, పచ్చడి ఉంటే చాలు, ఇంతకంటే ఏం కావాలి జీవితానికి అనిపించింది. దట్స్ ఆల్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.